ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దయగల దేవా నీకు వందనాలు. మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడు ప్రభా. వినే చెవులను గ్రహించే హృదయం దయచే అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుండి 50 వరకు చూస్తే అక్కడ అనేక అంశాలు ఉన్నాయండి. అక్కడ పరిసయ్యులు మతాధికారులు వచ్చి ప్రభువా మాకు ఒక సూచక్రియ చూపించు ప్రభు అంటారు. ప్రభువారు ఆల్రెడీ ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు, వాళ్ళ కళ్ళ ముందు అనేకులు స్వస్థపరిచారు. కానీ ఇంకా అడుగుతున్నారు. జస్ట్ వాళ్ళు అడిగింది ఏదో నేర్చుకోవాలని కాదు, దేవుణ్ణి మయంపరచడం కాదు, కానీ ఫన్ కోసం. అయినప్పటికీ ప్రభువారు ప్రేమ గలవాడు. అక్కడ యోనా గురించి ఉపమానం చేస్తారు. యోనా ఏ రీతిగా అయితే 3 రాత్రి మగళ్ళు ఆ తిమింగలం కట్టులో ఉన్నారో అటు రీతిగా మనుష్య కుమారుడు కూడా 3 రోజులు భూగర్భంలో ఉంటారని ఆ సూచక్రియ తెలియజేస్తారు. ఆ అద్భుతము, జరగబోయే అద్భుతం గురించి ప్రభువారు వాళ్ళు తెలియజేస్తారు. అయినా వాళ్ళు సరైన గ్రహింపు కలిగి ఉండరు. ఇంకా ప్రభువారు వాళ్ళతో అంటారు, యోనా ఆ నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటిస్తాడు, ఇష్టం లేకున్నా వెళ్ళి ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత, సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ చిన్నలు మొదలుకొని రాజు వారు అందరూ పశ్చాత్తపడి యోనా ప్రకటించిన ఆ మాటలు విని మారుమనసు పొందుతారు. మీరు అనేక సూచనలు చూసి నా మాటలు విని మీరు నమ్మట్లేదు, యోనా కంటే నేను గొప్పవాడిని, నా మాట మీరు వినట్లేదు. ఒక దినాన నినివే పట్టణస్థులు మీ ముందు వచ్చి ఏంటయ్యా అని క్వశ్చన్ ఇస్తారు అని ప్రభువు చెప్తారు. ఇంకా ఏమంటారంటే, సొలొమోను జ్ఞానం విన్న శీబాదేశపు రాణి ఎన్నో దినాలు ఎంతో కష్టమైన ప్రయాణం చేసి సొలొమోను యుద్ధకు వచ్చి సొలొమోను మాటలు వింటుందని. నేను సొలొమోను కంటే గొప్పవాడిని, సొలొమోను కొన్ని మాటలు చెప్పాడు, కానీ నేను అనేక మాటలు చెప్పాను, అనేక సంగతులు, అనేక విషయాలు భారంతో నేను బోధించాను, లేఖనాలు తెలియజేశాను, ఆయన మీరు నమ్మట్లే. ఒక దినాన్న శీబాదేశపు రాణి వారు మీకు క్వశ్చన్ వేస్తారు, ఏంటయ్యా మీలా అని, జాగ్రత్త అని ప్రభువు చెప్తారు. అయినప్పటికీ వీరు మారని స్థితి. వాడు అంటాడు ప్రభువారు ఎగ్జాంపుల్కి తీసుకొని, ఒక దెయ్యము దురాత్మ ఒక్కడిని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళి ఎడారిలో విశ్రాంతికి తిరుగుతుంది. ఎక్కడ నీరు లేని ప్రాంతాన్ని ఎక్కడ కూడా విశ్రాంతి దొరకదు. అది మళ్ళా వచ్చి చూసినప్పుడు ఆ వ్యక్తి నీట్గా క్లీన్ చేయడం, పరిశుద్ధంగా ఉండడం చూసి ఇంకొక 7 దెయ్యాలు తీసుకొస్తుంది. అతని స్థితి ముందు కన్నా కడపటి మరి ఘోరంగా ఉంటుందని ప్రభువు తెలియజేస్తారు. ఎందుకు తెలియజేస్తారంటే, ఇజ్రాయేల్ ఆ ప్రజలు ఉద్దేశించి చెప్తారు, వారు బాగవ్వాలని. దేవుడు వారిని బబులోను సామ్రాజ్యానికి చెరగా పంపిస్తాడు. 70 సంవత్సరాలు ఉంటారు ఇజ్రాయేల్ ప్రజలందరూ. తర్వాత మారుతారు అనుకుంటారు, కానీ మారలేదండి. తిరిగి యథావిధంగా ప్రభువుని అంగీకరించకుండా, యేసు ప్రభువుని అంగీకరించకుండా, ఆయన మాట వినకుండా, ప్రవక్త మాట వినకుండా ఘోరంగా తయారయ్యారు. సో ఆ ఇజ్రాయేల్ గురించి ఆ సంగతి దేవుడు చెప్పినట్టు మనం గమనించాలి. మనం కూడా చాలామంది ప్రజల్లో ఇటే స్థితి కనిపిస్తుంటుంది. ప్రభువారు ఎన్ని చెప్పినా, ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఎన్ని సాధుసాలు చెప్పినా నమ్మని స్థితి, మార్పు చెందని స్థితి. ఇంకా చూస్తే అక్కడ యేసు ప్రభువారు బోధిస్తుంటే తల్లియు సహోదరులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి, ప్రభువా నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని చెప్తూ, ఏదో తండ్రి చిత్తం చేయవారు వీరే అంటాడు. అంటే ఎందుకంటే అలా ఏంటంటే వాళ్ళు ఉద్దేశం ఏంటంటే ప్రభువారు ఆ సిచ్యువేషన్ తీసుకొని అక్కడ ఉన్న ప్రజలకు బోధించాలని, అక్కడ మత నాయకులకి, పరిసయ్యులకి, అనేక వ్యతిరేకులకి, యూదులకి పాఠం తెలియజేయాలని. ఎవరయ్యా నా తల్లి, ఎవరు తెలుసా? మీరు అందరూ అనుకుంటున్నారు అబ్రహాము మా తండ్రి, మేము దేవుని బిడ్డలం అనుకుంటున్నారు మీరు. అలా కాదు. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయన నామం ముందు అంగీకరిస్తారో, యేసును అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని బిడ్డలవుటకు అధికారం ఉందని రాయబడింది. ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభు సిలువలో ఆ చేసిన కార్యాన్ని, ఆ త్యాగాన్ని నమ్ముతారో, ఇట్ ఈస్ ఫినిష్ అన్నాడు ప్రభువారు. నా కొరకు ప్రభువారు నా పాపాల నిమిత్తం వెల చెల్లించారు అని యేసు ప్రభు ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ దేవుని బిడ్డలండి. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టడం బట్టి, ఏదో బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు. నిజంగా నువ్వు క్రీస్తును నమ్మితే నువ్వు దేవుని బిడ్డవవుతావు అనే సత్యాన్ని అక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈరోజు నువ్వు క్వశ్చన్ని వేసుకోవాలి, నువ్వు దేవుని బిడ్డవా?
నువ్వు దేవుని బిడ్డ అవ్వాలంటే ఏదో ఆచార సంబంధం బట్టి కాదండి. నిజంగా దేవుడు సిలువలో చేసిన ఆ కార్యాన్ని, పాపం వల్ల వచ్చి జీతం మరణము, నీ మరణాన్ని ఆయన అనుభవించాడు. నీ పాపానికి వెల ఆయన చెల్లించాడు. నా తండ్రి యేసయ్యా, నేను పాపినయ్యా, నా పాపానికి వెల నువ్వు చెల్లించావు ప్రభా. నిజంగా నువ్వు ఆయన నమ్మితే నువ్వు ఆయనకి బిడ్డవవుతావు. ఆయన బిడ్డల కోసం ఆయన త్వరగా రాబోతున్నాడు. నమ్ము, నువ్వు ఆయనకి బిడ్డగా ఉంటావు. నీ కొరకు ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన త్వరగా వస్తాడు, త్వరగా రాబోతున్నాడు. నువ్వు ఎత్తపడతావు. మహాకృప దేవుడు నీకు దయచేసి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు. వాక్యం ద్వారా మరోసారి మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. తండ్రి, మేమందరం నీకు బిడ్డలుగా ఉండాలి. ఒక దినాన మేమందరం రాకులు ఎత్తపడాలి ప్రభు. కృప చూపించండి, సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పలుకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.